గౌరవనీయులు మన సహచర మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు నాయన నరసింహారెడ్డి గారు, సహచర శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మేయర్ గారు, సహచర పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మిత్రులు సుమన్ గారు, ఇంకా కృష్ణారావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు, పెట్టనవద్దా ఇది అందరికి నమస్కారం. పక్కబెట్టి మాట్లాడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2వ తారీఖు నాడు మన దేశ చరిత్రలోనే బహుశా ఎన్నడూ జరగనంత అత్యంత భారీగా అపురూపంగా ఒక అపురూపమైన దృశ్యం కొంగర్ కలాన్ వేదికగా, రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ వేదికగా ఇక్కడ ఆవిష్కృతం కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి గడిచిన 17 సంవత్సరాల్లో 2001 ఏప్రిల్ 27 నుంచి మొదలు పెడితే 2018 సెప్టెంబర్ దాకా ఈ ప్రస్థానంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించింది. వరంగల్ వేదికగా లక్షలాది మందితో 10 లక్షలు 15 లక్షల పైచిలకు మందితో వరంగల్లో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. ఇక ప్రతి జిల్లాలో కూడా లక్షలాది మందితో అద్భుతంగా ప్రజా సమూహాన్ని కదిలిస్తూ ఎప్పటికప్పుడు ప్రజాశక్తిని తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎంత అద్భుతమైన కదలికలున్నాయో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే విధంగా ఎప్పటికప్పుడు ఈ 17 ఏళ్ల చరిత్రలో ఎన్నో అద్భుతమైన అపురూపమైన దృశ్యాలు జన సమీకరణ విషయంలో దేశానికి అందించడం జరిగింది. కానీ ఈ రోజు తలపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ సెప్టెంబర్ 2 నాడు తలపెట్టిన ప్రగతి నివేదన సభ ఏదైతే ఉన్నదో, ఇది భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఈ సభ ఉంటుంది. మళ్ళీ ఎవరు కూడా ఇంత పెద్ద సభ తలపెడతారని నేనైతే అనుకోవడం లేదు. మొత్తంగా 2000 పైచిలుకు ఎకరాల్లో కొంగర్ కలాన్లో మనం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అందులో 500 ఎకరాల్లో 500 ఎకరాల్లో ఆగవే 500 ఎకరాల్లో ఆగవే 500 ఎకరాల్లో జన సమూహానికి సంబంధించి ఆగవే ఏం డ్రామా ఇది. రావిరాల విలేజ్ కూడా వస్తుంది కాబట్టి కొంగర్ కలాన్ రావిరాల. ఓకే 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 బ్రదర్, ఓకే రావిరాల, ఓకే 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 ఆపండి ఆపండి, ఆగవా బాబు. ఓకే 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 మా వాళ్ళలో ఏంటంటే కొంగర్ కలాన్ రావిరాల. ఓకే రైట్ అయ్యా, ఆగవా బాబు. కొంగర్ కలాన్ రావిరాలలో జరుగుతున్న ఈ సభకు సంబంధించి 2000 ఎకరాల్లో ఒక 500 ఎకరాల్లో సభా ప్రాంగణం, అదే రకంగా సభ జరిగే ప్రాంగణం మొత్తం ఉంటుంది. సభ ప్రధాన స్థలి, దాంతోపాటు ప్రజలు కూర్చునే విధంగా 500 ఎకరాలు చదును చేయడం జరిగింది. వీటితో పాటు లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.